హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. జోరా హిందీలో అవైలబుల్గా ఉంది, అమెజాన్ ప్రైమ్లో ఉంది. సో మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి దీని గురించి డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. అండ్ దానికన్నా ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. జోరా డైరెక్టెడ్ బై దేవాశిష్ ముఖర్జీ. సో దేవాశిష్ ముఖర్జీ డైరెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనకి మనోజ్ బాజ్పేయి గారు అయితే లీడ్ రోల్లో చేశారు. అండ్ ఇంకొకటి పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, రత్నాకర్ క్యారెక్టర్ని. సో ఈ రెండు క్యారెక్టర్స్ మెయిన్ అనమాట ఈ మూవీలో. సో మూవీ ఎలా ఉంటుందంటే, ఓపెన్ చేస్తే ముంబైలో ఒక లేబర్గా పనిచేస్తుంటాడు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో. మన మనోజ్ బాజ్పేయి అంటే దుస్రు ఈ క్యారెక్టరు అక్కడ ఒక లేబర్గా పనిచేస్తుంటారు అన్నమాట. ఓ చిన్న పాప ఉంటుంది, 3 నెలల పాప, వైఫ్, వీళ్ళు ముగ్గురు అక్కడ బతుకుతుంటారు. అయితే ఒకరోజు సడన్గా ఏమైందంటే వైఫ్ని ఎవరో చంపేస్తారు. సో చంపేస్తే మన ఈ హీరో ఆ వైఫ్ని చంపిన ఆ పర్సన్ని చంపేసి సో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పోలీసులు అయితే అతనంట పడుతూ ఉంటారు అన్నమాట, ఎందుకంటే ఒక క్రైమ్ చేశాడు కాబట్టి. సో అతనంట పడుతూ ఉంటారు. సో అక్కడి నుంచి తిరిగి యాక్చువల్లీ ఇది ఫస్ట్ జార్ఖండ్ ప్లేస్ అనమాట. జార్ఖండ్లో అంటే వీళ్ళంతా కూడా ఒక ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు. సో ట్రైబ్స్ అంటే తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడ గుడిసెలు వేసుకొని సో అలా బతుకుతూ ఉండే. సో అలా బతుకుతున్న టైంలో డెవలప్మెంట్ పేరుతో వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయించి సో కన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఆ ల్యాండ్ ఇవ్వడం అయితే జరుగుద్ది. సో ఆ టైంలో వీళ్ళు కొంచెం నిస్సహాయతకు గురి అయి వీళ్ళు నక్సస్లో అయితే జాయిన్ అవుతారు అన్నమాట. నక్సస్లో జాయిన్ అయితే తిరుగుబాటు పోరాటం చేస్తారు. సో ఆ టైంలో ఒక పెద్ద స్టీల్ కంపెనీకి ఎదురు తిరిగి ఆ స్టీల్ కంపెనీలో ఒక పర్సన్ని చంపేయడం అయితే జరుగుద్ది. సో చంపేసినాక అవి నచ్చక అక్కడ నుంచి బయటకు అయితే వచ్చేస్తారు అన్నమాట మన దుస్రు. సో బయటకు వచ్చి ఇక్కడ ముంబైలో పనిచేస్తుంటాడు. సో పనిచేసినప్పటికి కూడా వచ్చి వీళ్ళ వైఫ్ని అయితే చంపేస్తారు. అండ్ ఇతన్ని కూడా చంపడానికి చాలామంది వెంటబడుతూ ఉంటారు. సో ఇప్పుడు అసలు వీళ్ళంతా ఎవరు, నా అంటే ఎందుకు పడుతున్నారు, సో నా వైఫ్ని ఎందుకు చంపారు అని సో మన హీరో జార్ఖండ్కి అయితే వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. అండ్ పోలీస్ ఆఫీసర్ కూడా అక్కడికే వెళ్తారు. సో అక్కడికి వెళ్ళాక అసలు ఆ ట్రైబ్స్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, సో లాస్ట్కి రివెంజ్ తీర్చుకున్నాడా లేదా, మరి పోలీస్ ఆఫీసర్ ఇతను పట్టుకున్నాడా లేదా, సో ఇదంతా కూడా మనం మూవీలో చూడాలన్నమాట. సో ఓవరాల్గా మూవీ చూస్తే మాత్రం ఎలా ఉంటుందంటే భయ్య, రియలిస్టిక్గా అంటే మనం తమిళ్ మూవీస్ చూస్తుంటాం ఎక్కువ, చాలా రియలిస్టిక్గా చూపిస్తారని. సో అలాగా ట్రైబ్స్ గురించి చాలా రియలిస్టిక్గా ఈ మూవీలో అయితే అది బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ కావచ్చు, మనకి మ్యూజిక్ కావచ్చు, అంతా కూడా చాలా బాగుంది. కాకపోతే నాకు ఏంటంటే మనకి ఎమోషన్ కంటే ఎక్కువ కూడా ఈ ఉరుకులు పరుగులు చేజింగ్లు ఇవి కొంచెం ఎక్కువ అవుతాయి. దానివల్ల కొంచెం ఆ ఎమోషన్ అనేది మనం కొంచెం కనెక్ట్ అవ్వదు. సో లిటిల్ బిట్ తగ్గింది అనిపిస్తుంది, కొద్దిగా ల్యాగ్ కూడా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా 2 hours ఉంటుంది మూవీ. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా చూడాలనుకుంటే ఓకే, ఒకసారి వాచ్ చేయొచ్చు, నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. అంటే రియలిస్టిక్గా చూడాలి, అలాంటి మూవీస్ చూడాలనుకునే వాళ్ళకి ఒకసారి చూడొచ్చు అనమాట. సో అది మూవీ గురించి. సో ఓవరాల్గా మూవీ అయితే టైం ఉంటే అమెజాన్ ప్రైమ్లో హిందీలో చూడాలి అనుకుంటే ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు అనమాట. యాక్టింగ్ పరంగా మనోజ్ బాజ్పేయి అయితే చాలా బాగా చేశారు, అది నాకు బాగా నచ్చింది. ఓకే, ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అది. సో రివ్యూ నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నెక్స్ట్ సో ప్రతి మూవీ అప్డేట్స్ కానీ, మూవీ రివ్యూస్ కానీ, వైరల్ కంటెంట్ ఏదున్నా కూడా సో వెంటనే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటా. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.